మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీకు చూపించబోయే కథనం ఒక ప్రత్యేకమైనది. ఏంటంటే ఇది మనుషుల కంటే విశ్వాసంగా జంతువులు ఉంటాయనే దానికి మాత్రం ఈ కథ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. దాదాపుగా 70 కిలోమీటర్ల దూరంలో విడిచిపెట్టినటువంటి శునకం అది దాదాపు 5 రోజులు ప్రయాణించి మళ్ళీ యజమాని వద్దకైతే అది రావడం జరిగింది. ఈ ఘటన మానకొండూరు మండలంలోని వెరుగుపల్లిలో అయితే చోటు చేసుకుంది. పున్నం మల్లయ్య అనే ఒక ఇక్కడ ఉన్నటువంటి రైతు, అతను చాలా రోజుల క్రితం చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ కుక్క పిల్లని తీసుకొచ్చి దానికి పాలు పట్టి అన్నం పెట్టి పెంచడం అయితే జరిగింది. అది నిన్నటి రోజున అయితే వారి ఇంటికి చేరుకుంది. దాన్ని ఎక్కడ విడిచిపెట్టారు, ఎప్పుడు విడిచిపెట్టారు అనేది మాత్రం మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. దాదాపు 80-90 కిలోమీటర్ జంగల్లో మేము కూడా 2-3 రోజులు అన్నం తినలేదు. మంది లొల్లి పెడితే బాధకు తీసుకుపోయాను. ఒక్కటుంటే చాలు మాకు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ శునకాన్ని పెంచుకున్నటువంటి మల్లయ్య గారు అయితే మనతో ఉన్నారు. అంటే ఇది ఎప్పటిసంది పెంచుకుంటున్నారు, అంటే దీన్ని ఎక్కడ తీసుకొచ్చారనేది కూడా మనం తెలుసుకుందాం. అంటే బాబు చెప్పండి, అంటే ఈ శునకాన్ని మీరు ఎప్పుడు తీసుకొచ్చారా, ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు? గత 5 నుంచి 6 సంవత్సరాల నుండి మా ఇంటి వెనకాల దీని తల్లి ఇంటింది. ఇంత తీసుకొచ్చి చిన్న కూరని సాదుకున్న తర్వాత ఇక్కడనే అలవాటు అయ్యింది. దాన్ని ఇంతే పాలు పోసుకుంటూ అన్నం పెట్టుకుంటూ సాదుకుంటూ ఇంట్లోనే కట్టేసుకుంటున్నాం. ఇక బయటకు లాటిన్ పోతుందని ఇడిచిపెట్టినాం. ఇడిచిపెడితే ఒక్కరిని ఇద్దరిని కరిచినాక ఊళ్ళో అందరూ బయట వాళ్ళు ఉల్లి పెట్టారు. దీన్ని కుక్కను ఉంచొద్దు, చంపాలంటే మాకు మంచి కనిపించక 80-90 కిలోమీటర్ల దూరంలో బండి మీద కానీ బైక్ మీద కానీ తీసుకుపోతామంటే మాకు మంచిగా మళ్ళీ వెళ్ళొస్తుందని మేము కార్లో తీసుకొని పోయినాం. తీసుకుపోయినాక 5 రోజుల తర్వాత నిన్న 2-2:30 సుమారుకు మేము వెళ్ళిపోయినాం. కరీంనగర్లో లేము, కుక్కని అక్కడనే వదిలిపెట్టి చక్కగా కరీంనగర్ వెళ్ళిపోయినాక పక్క పొంటి అమరగొని తిరుపతి అని ఫోన్ చేసిండు. ఇట్లా కుక్క వచ్చింది వస్తుంది అన్నవాళ్ళు. నిన్న సాయంత్రం 7 గంటలకు వచ్చి బియ్యం అన్నం వండి కుక్కకు పెట్టి మళ్ళీ కట్టేసుకొని మా వాళ్ళకి ఫోన్ చేసి వచ్చాను. అంటే ఎక్కడ, అంటే దాదాపు అంటే మీరు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇచ్చిపెట్టారు, ఎక్కడ ఇచ్చిపెట్టారు, ప్లేస్ ఎక్కడ? ఎన్టీపీసీ అవతల దరిదాపు 80-90 కిలోమీటర్ జంగల్లో. ఎన్టీపీసీ అవతల జంగల్లో ఇడిచిపెట్టి వదిలేసి వచ్చినాక ఇక మేము వెళ్ళిపోయింది అనుకున్నాము. ఇక మేము కూడా 2-3 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడ్డాం. మళ్ళా నిన్న ఆయన చెప్పగానే మళ్ళా సంబరంగా వెళ్ళొచ్చి కట్టేసి. అంటే ఇంటికి వచ్చిన తర్వాత మీకు ఎవరు చెప్పారు? అంటే ఇంటికి వచ్చి అంటే మీరు తలుపేసి పేరు కరీంనగర్ వినా అంటారు. అంటే ఇంటికి వచ్చిన తర్వాత మురిగిందట, ఏం జరిగింది? ఏడ్చిందట బాగా. ఓ అని వస్తే ఈ పక్క పంటి తిరుపతి గౌడు ఫోన్ చేసి మళ్ళా నాకు కుక్క వచ్చింది కదనే మళ్ళా అని అన్నాకనే నేను 7:30-8 గంటల సుమారు వచ్చి ఆ బియ్యం గిట్ట పెట్టి అన్నం పెట్టి కట్టేసి. అంటే మీరు ఎటు వెళ్ళారు? అంటే కుక్కను వదిలి కరీంనగర్ వెళ్ళిపోయినాం. మాకు మంచి కనిపించలేదు. వెళ్ళిపోయి అన్నీ 4-5 రోజులు అక్కడనే ఉన్నాం మేము. ఉండి నిన్న మళ్ళీ కుక్క వచ్చింది అనగానే వెళ్ళొచ్చినాం సంతోషంగా. మళ్ళీ కుక్క గురించి మళ్ళీ మీరు కరీంనగర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినాం. అంటే ఇప్పుడు మనుషుల కంటే కూడా కుక్కలు విశ్వాసాన్ని చూపెడతాయి అంటుంటారు కదా. అంటే ఎట్లా అనిపిస్తుంది? మీరు 80-90 కిలోమీటర్ల దూరంలో ఆ బాధతోనే ఇచ్చిపెట్టచ్చు, అంటే వాళ్ళు వీళ్ళు అనడంతో బాధతో ఇచ్చిపెట్టచ్చారు. అదే కుక్క మళ్ళీ మీ ఇంటికే రావడం ఎట్లా అనిపిస్తుంది? ఒక 70 కిలోమీటర్ల దూరం, 80 కిలోమీటర్ల దూరం పోయి మాకు బాగా చాలా సంతోషం అనిపిస్తుంది. మాకు ఒక బిడ్డ కొడుకుల లెక్క అలాగా అనిపిస్తుంది మళ్ళీ. అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనుషులే విశ్వాసాన్ని చూపిస్తలేరు. ఈ కుక్క ఇప్పుడు ఇంత దూరం వచ్చింది. మాకు మా మీద దానికి విశ్వాసం ఉన్నది కాబట్టి వచ్చేది. కుక్కకు మాత్రం పక్కా ఉన్నది. కుక్కను చదువుకుంటే మాత్రం పక్కా మంచి విశ్వాసం. మనుషుల కంటే 100% కుక్క విశ్వాసం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ కుక్కకు ఇప్పుడు చూడండి, విజువల్స్ చూపించాడు శేఖర్. అంటే ఈ కుక్క అంటే దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇది 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు.
చిన్న కూన చిన్నది నా దగ్గరనే ఈనింది. ఇంత 2 పిల్లలు పెట్టింది, ఒకటి ఆడు కూన ఒకటి మొగ కూన. నేను మొగ కూనను తీసుకొచ్చి సాదుకున్నాం. ఇక మా మంచాల పండ పెట్టుకుంటాం చిన్నప్పుడు కూనను. ఇక ఇంత పెద్ద పెరిగినాక ఇక అది మూత్రం అటు ఇటు పోయినాక మూత్రం పోతుందని మంచం కింద వండుకున్నాడు. ఇక అటు ఇటు తిరగంగా తీసుకొచ్చి గొలుసు తీసుకొచ్చి కట్టేసినాడు. ఇక మూత్రం కానీ లాట్రిన్ కానీ ఇప్పటికి కూడా 2 రోజులు రూమ్లో వేస్తే మూత్రం పోతుంది, మళ్ళీ ఇడిచి పెడితేనే మూత్రం పోతుంది ఇప్పటికి కూడా. ఉంటదా మీరు చెప్పిన మాట వింటదా? వింటది, పక్కా వింటది. పండుకోమంటే వండుకుంటది, సెకండ్ అంటే సెకండ్ ఇస్తుంది. మన కొనుకొచ్చిన కుక్కల కంటే బాగా విశ్వాసం. అవును, అంటే చాలా చూసుకోవచ్చు. అంటే మనం లక్షలు పెట్టి కూడా చాలా మంది పెట్స్ ని కొంటూ ఉంటారు. చిన్న చిన్న కుక్కలను కొని వాటికి వివిధ రకాల పేర్లు పెట్టి వాటిని పెంచుకుంటారు. కానీ అవి ఇంతలా మాత్రం విశ్వాసం చూస్తాయని మాత్రం చెప్పలేము. ఎందుకంటే ఇది చూడొచ్చు మనం, దాదాపుగా 6 సంవత్సరాల వయసు ఉంటుంది దీనికి. 6 సంవత్సరాల వయసు అంటే యజమాని అన్నం పెట్టి పోషించిందని కూడా విశ్వాసాన్ని మాత్రం ఈ కుక్క చూపించిందని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు కన్నీటి పరిమాణం మనం విజువల్స్ చూస్తేనే అమ్మ మాత్రం ఏడుస్తుంది. ఆ కుక్కను విడిచిపెట్టిన తర్వాత ఆమె వచ్చిన తర్వాత మనం అడిగే ప్రశ్నలకు కూడా అమ్మ ఏడుస్తుందని, ఒక కన్న కొడుకు కంటే ఎక్కువగా కూడా ఈ కుక్కను మేము పెంచుకున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అంటే అసలు ఎందుకు, అంటే మీకు ఎందుకు ఏడుపు వస్తుంది అసలు చెప్పండి, మీకు ఎందుకు ఏడుపు వస్తుంది? ఆ కుక్క గురించి అడుగుతుంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అసలు మంది లొల్లి పెడితే బాధకు తీసుకుపోయినాం కానీ మస్తు బాధ అనిపించింది. దాన్ని సాదుకుంటే కదా ఎందుకు ఇట్లా అయిపోయా అని బాధ అనిపించి 3-4 రోజులు ఇక మేము ఏడ్చుకుంటూనే ఉన్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మనుషులే విశ్వాసం చూపిస్తలేరు. అంటే కుక్క మీద మీకు అంత నమ్మకం ఎందుకు? నమ్మకం ఉండదు. మేము తలుపు పెట్టకుండా మా ఇంటికి ఎవ్వరు రాకుండా ఉంటది, చూస్తుంది. ఏమి అన్నది మాకు ఇది ఒక్కటి ఉంటే చాలు మాకు. సో అంటే చూడొచ్చు, అంటే మనుషుల కంటే ఎక్కువగా కూడా జంతువులు విశ్వాసాన్ని చూపెడతాయి అనేదానికి మాత్రం ఈ కథ ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, మానకొండూరు నుండి. దరిదాపు 80-90 కిలోమీటర్ జంగల్లో మేము కూడా 2-3 రోజులు అన్నం తినలేదు. మంది లొల్లి పెడితే బాధకు తీసుకుపోయినాం. ఒక్కటి ఉంటే చాలు మాకు.